जय श्री कृष्ण। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం। ఈరోజు మనం కృష్ణాష్టమి యొక్క విశిష్టత తెలుసుకుందాం। శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం। శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే ఈ కృష్ణాష్టమి। దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు। ఈ రోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుని పూజించి నైవేద్యంగా పాలు పెరుగు వెన్న సమర్పించడం, అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తుంది। శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణుడు జన్మించాడు। జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః। ఓ దేవకీ నందన, ఓ వృష్ణివంశ మంగళ దీపమా, సుకుమార శరీరుడా, మేఘశ్యామ, భూభారనాశ ముకుంద, నీకు సర్వదా జయమగు కాక। ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్ధమానమగుచు తన లీలా వినాదములచే బాల్యము నుండే అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశము చేస్తూ వచ్చినాడు। ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడు। అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట। వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు। పెరుగును మదించగా కానీ వెన్న లభ్యం కాదు కదా। అట్టి తెల్లని వెన్నను తాను తింటూ ఆ అజ్ఞానం అనే నల్లటి కుండను బద్దలు కొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలని చెప్తూ ఉంటారు। అలాగనే మరో చిన్నారి చేష్టలలో మరో సందేశాన్ని చెప్తారు। గోపికలు కుండలలో ఇళ్లకు నీళ్లని యమునా నదిలో నుండి తీసుకుని వెళుతూ ఉంటే రాళ్లను విసిరి చిల్లు పెట్టేవాడట। అలా ఆ కుండ మానవ శరీరం అనుకుంటే ఆ కుండలోని నీరు అహంకారం, ఆ అహంకారం కారిపోతేనే గాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలలోని భాగవతములు వివరిస్తూ ఉంటారు। ఇక చిన్నతనము నుండే అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామంలో అర్జునుకు రథసారిథి అయి అర్జునులో ఏర్పడిన అజ్ఞానాంధకారాన్ని తొలగించుటకు విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు। ఇలా కృష్ణతత్వాన్ని కొనియాడి చెప్పుటకు 1000 తలలు కలిగిన ఆదిశేషునికే సాధ్యము కాదని చెప్పగా అట్టి శ్రీకృష్ణ భగవానుని జ్ఞానబోధతో అందించిన గీతామృతం మనకు ఆదర్శప్రాయం। గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ జన్మాష్టమి నాడు సూర్యోదయమునకు పూర్వమే కాలకృత్యాలు తీర్చుకొని చల్లని నీటిలో తులసి దళం నుంచి స్నానమాచరించిన సమస్త పుణ్యతీర్థములో స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని, ఆ రోజు సర్వులు వారి వారి గృహాలను ముగ్గులతో పచ్చని తోరణాలతో కృష్ణపాదాలతో రంగవల్లికతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుతూ ఊయలలో ఒక చిన్న కృష్ణుని ప్రతిమను ఉంచి రకరకాల పువ్వులతో గంధాక్షతాలతో పూజించి ధూపదీప నైవేద్యాలతో ఆ స్వామిని ఆరాధించి భక్తులకు తీర్థప్రసాదములు దక్షిణ తాంబూలాలు సమర్పించుకొనుటకు ఎంతో మంచిదో చెప్పబడినది। ఇంతేకాక చాలా చోట కృష్ణ పరమాత్మ లీలల్లో ఒక లీలగా ఉట్టికుండ కొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు। కృష్ణత్వదీయ పదపంకజ పంజర్తానం అద్వైవమే విశతు మానస రాజహంసః ప్రాణప్రయాణ సమమే కఫవాత పిత్తై కంఠావరోధన విదేస్మరణం కుతస్థౌ। ఓ కృష్ణ, మరణ సమయాన నిన్ను స్మరించుచో నీలో ఐక్యమవ్వాలన్న కోరిక ఉన్నది, కానీ ఆ వేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో లేనో అని తలిచి ఇప్పుడే నా మానస రాజహసను శత్రు అభేద్యమైన నీ పాద పద్మ వజ్రపంజర ముందు ఉంచుతున్నాను తండ్రి। ఇట్టి పరమ పుణ్యమైనది శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు విశేషాచరణ జరిపించుకొని కృష్ణ భగవాని ఆశీస్సులతో పునీతులం అవుదాం। జాతకరీత్యా నవగ్రహాల స్థితి అనుకూలంగా లేని వారు, ఏల్నాటి శనితో బాధపడుతుండే వారికి, అపమృత్యు దోషం ఉన్నవారికి, వ్యాపారాల్లో ఉద్యోగాలు సరిగ్గా కలిసిరాని వారు కూడా ఈ మాసం అంతా ఇంట పూజా మందిరంలో కృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని తెచ్చి ప్రతిరోజు తులసి దళాలతో పూజించడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది। చాలా కాలం నుంచి పరిష్కారం కాని సమస్యలు సత్వరమే పరిష్కరించబడతాయి। అలాగే పరదేవత అయిన మహాలక్ష్మికి కుంకుమతో పూజ చేయడం వలన దారిద్ర్యం నశించి ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది। జై శ్రీకృష్ణ।